అప్పన్న గిరి ప్రదక్షిణకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రత్యక్షంగా అందిస్తారు. శ్వేత సింహాచలం క్షేత్రంలో ఇవాళ ప్రారంభం కానున్న గిరి ప్రదక్షిణ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ ఇక్కడ ప్రారంభం కాబోతోంది. ఆలయ అనువంశిక ధర్మకర్త 2 గంటల సమయంలో ఈ తొలిపావంచ వద్ద నుంచి గిరి ప్రదక్షిణను ప్రారంభిస్తారు. నిజ నిత్య రూపాల నమూనా విగ్రహాలతోటి స్వామివారి పూల రథం ఈ తొలిపావంచ వద్దకు మరి కాసేపట్లో చేరుకుంటుంది. అనంతరం ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు కొబ్బరికాయ కొట్టి ఈ పూల రథాన్ని ముందుకు ప్రారంభిస్తారు. ఈ పూల రథం ప్రారంభం కావడంతో ఈ సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ అధికారికంగా ప్రారంభం అవుతుంది. అయితే ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తొలిపావంచ నుంచి కొబ్బరికాయ కొట్టి ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉండవచ్చు. పెద్ద సంఖ్యలో ఉదయం 9 గంటల నుంచే వేల సంఖ్యలో భక్తులు ఈ గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. వీరందరూ కూడా ఇప్పటికే 50-60 వేల మంది గిరి ప్రదక్షిణలో ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే మొత్తంగా ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి ఇటు ఆలయ అధికారులతో పాటు ఇటు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మొత్తంగా 1000 మందికి పైగా పోలీసులతోటి భద్రత ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 32 కిలోమీటర్ల పాటు ముందుకు సాగుతూ ఉంటుంది. అయితే ఈ తొలిపావంచ దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి గిరి ప్రదక్షిణ అడవివరం మీదుగా హనుమంతువాక కూడలిని దాటుకుంటూ కైలాసగిరి కొండ చుట్టూ తిరిగి అనంతరం MVP కాలనీ మీదుగా సీతమ్మధార, మాధవధార, ఎన్ఏడి కూడలి గోపాలపట్నం మీదుగా మొత్తం తిరిగి ఇక్కడ తొలిపావంచ దగ్గరకు చేరుకోవడంతో ఈ గిరి ప్రదక్షిణ ముగుస్తుంది. అయితే మరి కాసేపట్లో ఏదైతే 2 గంటలకు అధికారికంగా గిరి ప్రదక్షిణ ప్రారంభమైన తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుని ప్రదక్షిణలో పాల్గొనే అవకాశం ఉంది. గత ఏడాది సుమారు 4 లక్షల మంది గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఈ ఏడాది ఉన్న అంచనాల ప్రకారం మొత్తం 5 లక్షల మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేస్తారని అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు భక్తులకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇటు పోలీసు శాఖ చేసినటువంటి ఏర్పాట్లతో పాటు భక్తులకు వైద్య సహాయం అందించడానికి 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు సహాయక చర్యలను చేయడానికి కూడా పెద్ద సంఖ్యలో స్వచ్ఛంద సంస్థలతో పాటు ఇటు విశాఖ ప్రజలు కూడా ముందుకు వచ్చారు. పెద్ద సంఖ్యలో మంచినీరు, మజ్జిగ, ఆహార పదార్థాలు అందించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరామెన్ కే శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, సింహాచలం.